జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పూజిత్ రెడ్డి ఈరోజు దాదాపు 6 గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి నేపథ్యం. తన కుటుంబం కూడా చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నారు. తన తండ్రి మరి ఇటువంటి పరిస్థితుల్లోనే తను ఏ రకంగా సాధించాడు ఈ 6 గోల్డ్ మెడల్స్, అందులో ప్లానింగ్ ఏంటి, ఇటువంటి అంశాలతో మనతో మాట్లాడడానికి పూజిత్ రెడ్డి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారికి ఏదైతే సిబ్బంది కూడా ఇక్కడ జేఎన్టీయూ సిబ్బంది కూడా ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. స్టూడెంట్ 6 గోల్డ్ మెడల్స్ సాధించిన నేపథ్యంలో ఏం చెప్తారు? సార్ మెకానికల్ ఎప్పుడు టాప్గానే ఉంటుంది, మేము అదే కోరుకుంటున్నాము. మా స్టూడెంట్స్ కూడా చాలా కష్టపడి చదివినాడు. మా పూజిత్ కూడా చాలా బాగా చదువుకుని ముందరికి వెళ్ళడం వల్ల గోల్డ్ మెడల్ సాధించినారు. కంగ్రాచులేషన్స్ మా పూజిత్కి. ఎలా ఉంటాడు క్లాస్లో కావచ్చు, లేదంటే మీతో కావచ్చు, లేదంటే స్టూడెంట్స్తో కావచ్చు, పూజిత్ ఎలా ఉంటాడు? పూజిత్ చాలా మంచి అబ్బాయి, అందరు కలుపుకోలుతూ ఉంటాడు. ప్లస్ ఏమైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది తనకి. ఏమన్నా ఉన్నా కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు, టీచర్స్తో షేర్ చేసుకుంటాడు. సో మంచి అబ్బాయి. పూజిత్ ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు? 6 గోల్డ్ మెడల్స్ అని అంత ఆశామేష విషయం. ఆనందంగానే ఉంది. ఇదంతా నా పేరెంట్స్ సపోర్ట్, మా టీచర్ సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. సో ఐ ఫీల్ హ్యాపీ టు బి. అంటే ఎట్లా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చెప్తారు? మా డాడీ డైలీ వర్కర్స్, మా మమ్మీ హౌస్ వైఫ్. సో ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్ టు గెట్ దిస్ మెడల్స్. మీ ప్రిపరేషన్ ఎలా ఉండేది? ఎందుకంటే 6 గోల్డ్ మెడల్స్ అనేది అలా ఆశామాష విషయం కాదు. నేను డిప్లొమా బ్యాక్గ్రౌండ్, సో ద ప్రిపరేషన్ వాజ్ ఈజీ టు మీ టు గెట్ ఇన్ దీస్ మెడల్స్. అంటే ప్రిపరేషన్లో ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే ఎడ్యుకేషన్ టైమింగ్ ఎలా, అలాంటి మిగతా యాక్టివిటీస్? నేను గేట్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాను. సో దానివల్ల ఇది కూడా ఈజీ అయిపోయింది. టైం కూడా ఈవినింగ్, మార్నింగ్స్. సో ఇట్ వాజ్ గుడ్. నెక్స్ట్ మీ జనరేషన్, మీ తర్వాత వచ్చే వారికి ఏం చెప్తారు? ఎందుకంటే ప్లానింగ్ ఉండాలి, ప్లానింగ్ లేకపోతే మాత్రం ఇంత సక్సెస్. చదువుకోవాలని ప్లానింగ్ కరెక్ట్ టైమింగ్ చేసుకొని చదువుకుంటే, టైం మేనేజ్మెంట్ చేసుకుంటే వచ్చేసింది. సార్ ఏం చెప్తారు సార్? మీ అబ్బాయి ఈరోజు 6 గోల్డ్ మెడల్స్ సాధించినారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటున్నారు, మీరేం చెప్తారు? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషం ఉంది, తల్లిదండ్రులుగా గౌరవపడుతున్నాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను కూడా డైలీ లేబర్ అండి. అమ్మ, మా భార్య హౌస్ వైఫ్. మాదైతే పేద కుటుంబం. అదే. మీరు ఎక్కడ పనిచేస్తారు సార్? ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేస్తాను, కడప. సిడి సాయి ఎలక్ట్రికల్స్, డైలీ లేబర్. మొదటి నుంచి మీ అబ్బాయి ఎలా ఉండేవాడు సార్? ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలాంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఇలాంటి ఫ్యామిలీతో కావచ్చు? ఫ్యామిలీతో అంటే పెద్ద కలిసేవాడు కాదండి. ఫ్రెండ్స్ అంటూ తక్కువ, ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ ఉందని అతను ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. అంటే ప్లాన్తో చదువుకోవడం వల్లనే ఈరోజు సక్సెస్ అయ్యాడంటారు? కంపల్సరీ అండి. మా బాధ చూసి అతను కొద్దిగా సక్సెస్ అయ్యాడు. మేము పడే కష్టాన్ని చూశాడు. అతను కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తోటి చదివాడు. ఏం చెప్తారు మీ బిడ్డ ఈరోజు 6 గోల్డ్ మెడల్స్ అనేది ఎలా చదువుకున్నాడు, ఎలా ఉండేవాడు? చిన్నప్పుడు నుంచి కూడా చాలా కష్టపడి చదువుతాడు సార్. ఒక్కరోజు కూడా స్కూల్కి పోను అనేవాడైతే కాదు. చాలా మంచి పిల్లాడు సార్. అంతే. ఈరోజు 6 గోల్డ్ మెడల్స్ అంటే ఆషామాష విషయం కాదు. ఎలా ఉండేది మీ పిల్లోడు చిన్నప్పటి నుంచి కూడా? మీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, గ్రామంలో కావచ్చు, ఎలా ఉండేవాడు? అంటే బయటికి కూడా చాలా తక్కువ సార్. ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువ చదువుకుంటూనే ఉంటాడు ఎప్పుడు. కష్టపడి సార్ ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ మీ అబ్బాయి 6 గోల్డ్ మెడల్స్ అనేది ఆషామాష విషయం ఏం చెప్తారు? ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ వీఆర్ వెరీ ప్రౌడ్. మా స్టూడెంట్ ఇట్లా 6 గోల్డ్ మెడల్స్ అని వీఆర్ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ. నేను గైడ్ అబ్బాయికి. మేము ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. ఈజ్ వెరీ మన క్రమశిక్షణలో కానీ, ఏదైనా క్లాసుల్లో కానీ, అన్ని దాంట్లో మంచిగా పార్టిసిపేషన్ ఉంది. మా డిపార్ట్మెంట్లో అసోసియేషన్, మెకానికల్ డిపార్ట్మెంట్ అసోసియేషన్లో కూడా యాక్టివ్గా రోల్ చేసేవాడు. తన ఒక్కని కాకుండా జూనియర్స్కి కూడా
ఎంతో తన ఒక ఇన్స్పిరేషన్గా ఉండి ఎట్లా చదవాలా ఏంది అని గేట్ క్లాసుల్లో కూడా వీఆర్ మా హెచ్ఓడి మేడం కంట్రోల్లో ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసేసి ఇంత రావడానికి డిపార్ట్మెంట్లో మా హెచ్ఓడి మేడము ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఒక మా పద్ధతిని ఒక క్రమశిక్షణగా పోవడం వల్ల ఇది సాధ్యమైందని మేము అనుకుంటున్నాము. ముందు మా స్టూడెంట్స్ ఇంకా మంచి ఉన్నత స్థాయి అందుకుంటారని ఆశిస్తున్నాం. అట్ ది సేమ్ టైము ఈ అకాడమిక్ ఇయర్ కూడా ప్లేస్మెంట్స్లో అవుట్ ఆఫ్ 63 స్టూడెంట్స్కి టోటల్గా 63 స్టూడెంట్స్కి 55 స్టూడెంట్స్ ప్లేస్ అయినారు. ఇట్ ఈస్ ఓన్లీ మా అడ్మినిస్ట్రేషన్, మా హెచ్ఓడి మేడము, ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ తీసుకునే ఇనిషియేషన్ ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎస్పెషల్ మీ స్టూడెంట్ ఈ అబ్బాయి అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ కూడా చిన్న పూర్ ఫ్యామిలీ, ఇటువంటి పరిస్థితుల్లో అబ్బాయి ఈ రకంగా సాధించడం నెక్స్ట్ జనరేషన్కి అబ్బాయి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాడు. ఎస్ ఇంతవరకు మాకు తెలియదు. యాక్చువల్గా పూజిత్ రెడ్డి అంటే మేము ఒక ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేసినాము, నేను మా మేడం పూజిత్ రెడ్డితో. కాకపోతే ఏంటంటే మాకు తెలియదు. బట్ హీస్ నాట్ స్పెల్ ఎక్కడ కూడా మాకు అటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించుకునకుండా పిల్లోడు చాలా జాగ్రత్తగా ఎటువంటిది కూడా కనపడలేదు మాకు. ఈరోజు చూస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఒక రకంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అయితే మాత్రం పూజిత్ రెడ్డి ఈరోజు 6 గోల్డ్ మెడల్స్ సాధించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఇందులో ముఖ్యంగా కుటుంబం కూడా చాలా బిలో ప్రావర్టీ, చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నట్టు తన తండ్రి అష్ట కష్టాలను చూసే ఈరోజు ఈ రకంగా సాధించాడు అని ఆ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా కూడా ఈ పూజిత్ రెడ్డి నిలబడతాడు అని చెప్పేసి సిబ్బంది చెప్తున్నటువంటి నేపథ్యంలో నా కుటుంబం సపోర్ట్ వల్లనే నేను ఈరోజు గోల్డ్ మెడల్స్ సాధించాను అని చెప్పేసి పూజిత్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాడు RTV అనంతపురం. For latest updates on India Pakistan, download RTV Live app.